అంతటి కన్నా రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రజనీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు 77వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా ఈరోజు. సో ఆనాడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు మరి ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమర యోధులైతే మరి బ్రిటిష్ వాళ్ళకి మాత్రం ఆయన కాలయముడు. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు సైతం ఆ రోజు ఉన్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన వారి మీద మోపిన ఉక్కుపాదం వారికి కాలయముడైతే మరి బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవం. సో మొత్తానికి రజనీ గారు ఇంకా రంగా గారి స్ఫూర్తి ఇంకా ప్రజల్లో ఇంకా ఏ మేరకు ఉందనుకోవచ్చు? సార్, ముఖ్యంగా రఘువీర అన్న, భగత్ సింగ్ అన్న, ఒక వంగవీటి రంగా గారు అన్న ఒక ప్యాషన్ సార్. ఆయన చూస్తే మనం కూడా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనే ఒక తపన ఉంటుంది సార్. ఒక మనిషి ఎలా బతుకుతాడో మనకు తెలియదు, కానీ సావు అంటే ఇంత గొప్పగా ఉంటుందా అనే రకంగా రాష్ట్రం కాదు సార్, అప్పటికి తెలంగాణ ఆంధ్ర విడిపోలేని పర్వం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుపోయిన పరిస్థితి. చెన్నైలో కూడా రాధా గారి అంశ బాగా ఉంటుంది, ఆయన్ని ఆంధ్ర రాబిన్ హుడ్ అంటారట. అక్కడి నుంచి కూడా జనాలు కుప్పలు తప్పలు వచ్చి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంటే ఎవర్రా ఈయన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాడు, కానీ ఒక మినిస్ట్రీలో ఎవరు అని ఆలోచించి ఒక చరిత్ర పుటల్లో అప్పట్లో బీబీసీ న్యూస్ లో వచ్చింది రంగా గారి చావు అంటే. ఈరోజు మీకు తెలుసు సార్, ఢిల్లీలో ఉండే శివశంకర్ గారి దగ్గర నుంచి ఆయన ప్రోటోకాల్ పెంచుకుంటున్న తరుణాలు కూడా అప్పుడు జరుగుతున్నాయి. అదే రకంగా అప్పట్లో హోమ్ మినిస్టర్ కొడలి శివప్రసాద్ గారి దగ్గర నాకు ప్రొడక్షన్ పెంచండి, నాకు ప్రాణ రక్షణ లేదు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు, దుండగులు చాలా సార్లు మిస్ అయింది, జస్ట్ లో తప్పించుకున్నాను, ఆయుధాలు ఇదిగోండి, వెపన్లు ఇదిగోండి దొరికినాయి అంటే సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఏం చేయాలి బ్రహ్మనాయుడు గారు? ఇంట్లో దాక్కోవాలి, వందే మార్పలాన్ని చుట్టూ పెట్టుకోవాలి. కానీ ఎందుకబ్బా తనింటి ముందే బైఠాయించి కూర్చున్నాడు. తన చావుని తనే రాసుకున్నటువంటి ఒక చరిత్ర. తను చనిపోతాడని తనకు తెలుసు. తన చావు ఇవాళ రేప ఏంటి ముసుగులో గుద్దులాట, అయితే అవుతుంది, ఎన్నాళ్ళు పరిగెడతాం అంటూ నాకు ప్రొటెక్షన్ వద్దు, ఏమొద్దు అంటూ అతి తక్కువ జనంతో ఎవరిని దగ్గరకు రానివ్వకుండా తన చావుని తనే ఆహ్వానించాడు. తను చనిపోతున్నప్పుడు తనకు తెలుసు, చనిపోతాడని తెలుసు, చావుని ఆపలేరని తెలుసు, ప్రొటెక్షన్ ఇవ్వలేని పరిస్థితి అని తెలుసు. అతి కొద్ది కాలంలో పిసిసి అధ్యక్ష పదవి వస్తుందో రాదో, వస్తే ప్రొటెక్షన్ పెరుగుతుంది, ఇవన్నీ కాదు సార్, నా చావు ఒక శాసనం అవ్వాలి అని ఒక నిరూపించుకున్నటువంటి వ్యక్తి సార్. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ రోజు రజనీ అంటే రంగా గారి స్ఫూర్తితోనే దిశ ఎన్కౌంటర్ కేసులో ఈ రోజు కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ గన్ను పైకి లేపలేకపోయాడంటే రంగా గారి వారసులారా బాబు, ఢిల్లీకి వెళ్ళింది, పోరాడింది, అదే స్ఫూర్తి సార్, అదే స్ఫూర్తి. రంగా గారి ఆదర్శం అంటే ఆయనకి దండాలు కట్టడం, డీజేలు చేయడం, బైక్ రీసౌండ్ ఇవ్వడం కాదు సార్, ఆయనకు ఒక న్యాయవాది వృత్తి అంటే ప్రాణం సార్. చిలకలపేట కోర్టుకు వచ్చినప్పుడు ఎవరో ఒక లాయర్ గారిని అడిగారట, మీ వృత్తి చాలా గొప్పది, నిజాయితీగా పనిచేయండి, దమ్ముగా పోలీసు వాడి కారకంగా ఏ ఒక్కడు జైల్లో ఇరుక్కోకూడదు, చనిపోకూడదు, మీరు అలా చేయగలరా అని అడిగేవాడట. అప్పుడు ఆ లాయర్ గారు అది చేయడం సాధ్యం కాదు రంగన్న అనేవాళ్ళట. ఎందుకు సాధ్యం కాదు? మీ నమ్మకం ఏం చేస్తుంది, సాధించండి సార్, మీ చేతిలో చదువు ఉంది, విద్య ఉంది అంటూ అక్కడ లా చదువుతానికి ఒక విద్యార్థి వస్తే డిగ్రీ అయిపోయినోడికి అరే నువ్వు లా చదువు అంటూ చేతికున్న ఉంగరం ఇచ్చినటువంటి పరిస్థితి అట. అందుకనే మనస్ఫూర్తిగా వృత్తి నేర్చుకున్నాను సార్. ఈ రోజు ప్రాణాలకు తెగించి ఒకవేళ సిపి సజ్జనార్ గారు ఏమన్నా చేస్తారేమో, తెలంగాణ పోలీసులో లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ చంపేస్తున్నాడు, చస్తే చేస్తాం సార్. మా రంగా గారి స్ఫూర్తితో ఒక కాపు బిడ్డ బయటకు వచ్చి ఈ రోజు ఆయన ఆదర్శాలు కాపాడిందంటే కాపులో ఉన్న మగవాళ్ళు, ఆడపిల్లలు అందరూ ఆయన ఆదర్శానికి ముందుకెళ్తారు. అదే స్ఫూర్తితో బయటకు వచ్చిన వాడే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సార్. 2007-8లో నేను రివాల్వర్ ఇచ్చేసా, నా చావుకు నేను సిద్ధమయ్యా, జగన్ నిన్ను తొక్కేది నేనే అన్నాడు. 21 సీట్లు తీసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయినాడు, ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనోడు, డబ్బు లేనోడు, కానీ దమ్ము ధైర్యం గుండెల నిండా గాలి పీల్చి ఈ రోజు వదిలితే రాష్ట్రం ఈ రోజు ఇంత సుసంపన్నంగా బతుకుతుంది సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో రంగా అంటే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం, ఒక వెపన్. ఈ రోజు సార్ ఏ విగ్రహంలో లేని పవరు కేవలం సార్ రంగా గారి ఇంటి ముందు ఉంటది చూడండి, బాబా గారి ఇంటి ముందు ఏదైతే ఆయన చనిపోయిన ప్రదేశంలో ఉన్న ప్రతిసారి నాకు కన్నీటి పర్యంతం అయిపోతుంది బ్రహ్మనాయుడు గారు. ప్రతిసారి అసలు చావు నువ్వు రాష్ట్రంలో నీ చరిత్రను సృష్టించావు, నువ్వు కళాకి నాయకుడు, నువ్వు కథ కాపాడు అని కాదు రగించే పరిస్థితి సార్.
ప్రతిసారి పైకి దండేద్దాం అనుకున్న ప్రతిసారి దండేసే స్థాయి మనకి కార్యమోనని కాళ్ళకి దండం పెట్టి అన్ని స్ఫూర్తిని కాపాడుతా కమ్యూనిటీ ఆడబిడ్డగా నిలబడతా ఈ రోజు ఎక్కడ అన్యాయం జరిగితే పదవులు ఆశించకుండా పనిచేస్తా నీ ఆదర్శంలోనే పెడతా అంటూ మీ డిబేట్ లో కూడా నేను ఎన్నోసార్లు వాయిస్ ఇచ్చాను సార్. సో ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తితో వెళ్ళాలి. ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మనకు వచ్చిందంటే కేవలం రంగా గారి వారసులు పాపు సోదరులు ఈ రోజు భారీ మెజారిటీ గెలుపు గల కీలక కారణం సార్. ఈ రోజు చూసిన ప్రతి ఒక్కరికి ఆలోచన ఆయన చనిపోయడానికి మాకు ఊహ కూడా తెలియదు, కానీ చదువుకున్నాం చెగువీరా భగత్ సింగ్ రంగా గారు అంతే, దాంట్లో ఏ మాత్రం మార్పు లేదు సార్. రంగా గారి జిల్లా రావాలి. బహుశా నా కోరిక ఏంటంటే కృష్ణా నుంచి నడి ఒడ్డున ఒక పెద్ద శిలా విగ్రహం వస్తుంటే కట్టితే నిలబడి ఎవరు విగ్రహం అంటే పసిపిల్లడికి అది అప్పట్లో రంగా గారు ఉండేవారు. రంగా గారు చనిపోయినప్పుడు రాష్ట్రం అక్కడికి పోయింది. అసలు బరువు బలహీన వర్గాలు ఇళ్లలో కూడా విగ్రహం ఉంటుంది. అటువంటి నాయకుడు కానీ స్వాతంత్ర సమరయోధుడు కాదు, అంతకు మించిన యోధుడు అని చరిత్ర చెప్పుకునేలాగా ఈ రాష్ట్రం ఆయనకు ఒక శిలా విగ్రహాన్ని బ్యారేజ్ దగ్గర కట్టి ఈ పేరుని రంగా గారి జిల్లాగా పెడితే చాలు సార్. మాకు అంతకు మించి మేము ఏ పదవులు ఆశించాం సార్. ఇది గవర్నమెంట్ ని మేము అర్థిస్తున్నాం.